అనేది నేషనల్ ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్ కూడా మన సొంతం కాదు, స్టేట్ కూడా. అందులో 2 ప్రాంతాలు 2 రాష్ట్రాలు అయిపోతే అది ఈ స్టేట్ కాన్సెప్ట్ అని ఉండదు. ఆ 2 రాష్ట్రాలకు సంయుక్తంగా కంట్రోల్ బోర్డు ఉంటుంది. నేను చెప్పినట్టుగా ఎవరికి ఎన్ని నీళ్ళు అసలు ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు ఒరిజినల్గా. అసలు దాన్ని మార్చేసిన మనం ఇప్పుడున్న నేపథ్యంలో కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిపోయింది. అందుచేత ఇదంతా మళ్ళీ ఊరికే మళ్ళీ అది మీ కిందికే వస్తుంది కదా, పోలీస్ డిపార్ట్మెంట్ మీ కిందికే వస్తుంది కదా. అంటే దాని అర్థం ఏంటంటే రేపు అనంతపురం కర్నూలు వస్తే కూడా అనంతపురం కర్నూలు పేట ఏం లేవు, నీళ్ళు లేవు. దాని కూడా మీరు ఎట్లాగానే ఇవ్వాలి మీ బాధ్యత. కర్నూలు అంతో ఇంతో నీళ్లు ఉన్నాయి కాబట్టి వాడకు కూడా మీరే మీ పని బాధ్యతతో కూడా ఆ ఇద్దరిని కూడా మీరు సాధించుకోవాల్సిన బాధ్యత మీకు ఉన్నదని చెప్పడం తప్ప శ్రీశైలం రావడం మనకే ఊరుందని చెప్పండి. దానివల్ల మనకు లాభం అయితే రాయల తెలంగాణ వల్ల మనకి ఇంచిత్తు కూడా లాభం లేదు. స్పష్టంగా ఒకటే వచ్చింది ఏంటంటే కృష్ణా బేసిన్ మొత్తం మనకి ఉంటుంది, అది తృప్తి. అప్పుడు పెన్నా బేసిన్ కొంత భాగం మనకు వస్తుంది. కృష్ణా బేసిన్ ఇప్పుడు కొంత భాగం రాయలసీమలో ఉన్నది. ఎందుకంటే అనంతపురం కర్నూలు జిల్లాలో కొంత వాటర్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి అప్పుడు ఆ 2 జిల్లాలు వస్తాయి. కడప ఎట్లా చిత్తూరు కృష్ణా బేసిన్ కంట్రిబ్యూట్ చేస్తారు. మీకు అన్ని కృష్ణా బేసిన్ మొత్తం మాకిందనే ఉన్నది అని చెప్పుకోవడం తప్ప నిజంగా దానివల్ల మనకేం రాదు. ఇంకా మనకు పోతుంది, రేపు పైసలు పడతారు. ఏమైనా పక్కన ఒక జిల్లా అనంతపురం జిల్లా ఏమి ఇయ్యాలా మీరు అంటే మనం చచ్చినట్టు మనం ఏదో కొంత మనకి అందులో మనోళ్ళు ఏంటంటే కొంచెం మనసు కూడా కొంచెం తయారు మనది. అరే వాళ్ళు అందరూ కలిసినప్పుడు అదే కొంచెం మనకు నష్టమే అవుతుంది తప్ప లాభం కాదు. అందుచేత నేను రాయల తెలంగాణకు నేను కూడా ఒకసారి రాయల తెలంగాణ ఎవరి కోసం ఆర్టికల్ కూడా రాసింది వీడియో పుస్తకాల్లో. అలా చాలా స్పష్టంగా ఇవాళ వాళ్ళు అడుగుతున్నారు రాయలసీమ స్పెషల్ కావాలి, స్పెషల్గా రాష్ట్రం కావాలి. సంజీవ్ అంటే అనేక సభలు చెప్పాడు. అది పిచ్చి కూడా అవుతున్నారా, నీకు ఏమున్నాయి స్టేట్ అడుగుతున్నారా, ఎట్లా ఏ బేసిస్ మీరు అడుగుతున్నారు, అట్లా అడగండి. అయితే మీరు మెడ్రాస్ రోడ్లోనే ఉండండి, లేదా ఆంధ్ర అవుతుంది, మన తెలంగాణ లేదు అక్కడ అని చెప్పి ఆయన అడ్వైజ్ మీరు ఆంధ్ర అవుతుంది అంటే అంటే ఇదేం కాదు. సరే అది అది మనకు సంబంధించినట్టు. రెండో క్వశ్చన్ మీరు ప్రోడక్ట్ చేయడం అనేది చూడండి, మీరు చెప్పి చాలా కరెక్ట్. ఎక్కడ ప్రోడక్ట్ ఇవ్వాలి, ఎక్కడ చేయడానికి. కానీ మనకి ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. 16 లక్షల ఎకరాలకు మీకు నీళ్ళు రానివ్వగలిగే ప్రాజెక్టు లక్ష్యంగా మీకు ఉన్నది. ప్రాణహితంలో నీళ్లు ఉన్నాయి. వాళ్ళు మహారాష్ట్ర కూడా ఒప్పుకున్నారు. అందుచేత ప్రాణహిత చేయడం ఏ ఖర్చులో కూడా మనకి ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా కేసీఆర్ కూడా అనేక సార్లు చెప్పాడు. ఇక్కడ ప్రాణహిత నీ అన్నది కావాలి, నువ్వు సిద్ధిపేట ఆపు కానీ వద్దని మాత్రం అనుకున్నావు. అదే కనీసం కొద్దిగా 160 టీఎంసీ నీళ్లు నీకు ఎక్కడ వస్తాయి? అలాంటి అందరి స్కీమ్ చాలా మంచిదే, అయితే చాలా చిక్కగా ఉంటాయి. కానీ ఇవాళ మన అదృష్టం బాగుంది. అది పోలవరం తెలంగాణ కానీ దానికి నేషనల్ ప్రాజెక్ట్ అయ్యేటువంటి సూచనలు జరుగుతున్నాయి. 42,90% నీళ్లు డబ్బు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. మీకు 16 మెదక్లో 5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఏ ప్రాజెక్టు వెళ్తారంటే మీకు అసలు మెదక్లో ఇన్నోడు మెదకాయ ఇక్కడ మీరు మెదకాయ కూర్చున్నారు. ఇంకో లేని అసలు నీళ్లు ప్రాజెక్టు అసలు ఇద్దరు కూడా మీకు నీళ్లు లేవు. అందుచేత మనం దయచేసి అందరికీ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే బయటికి చెప్పకుండా ప్రారంభం చేయడం మాత్రం వెల్కమ్ చేయండి. దీన్ని అడ్డుపడడానికి చాలా మంది ప్రయత్నం చేసి అసలు 160 కేసీఆర్ మన వైఎస్ఆర్ గారు ఫండ్ పుస్తకం ఒప్పుకున్నాడు. కానీ మీరు ఒప్పుకోవద్దని చెప్పేసి మా ఇరిగేషన్ సెక్రటరీ పోయి దాన్ని చేసి ఫైనాన్స్ ఫండ్ పర్మిషన్ తీసుకున్నా వీళ్ళ రాష్ట్రాలు అనేక అడ్డంకులు తొలగించడం. మళ్ళీ మేము అందరం పోయి ఆయనకి రాజశేఖర రెడ్డి చెప్తే అది నేను చెప్పినాక ఎట్లా అడ్డపడ్డారు అంటే దేవుడు ఇచ్చిన పూజారి వరకు ఇవ్వడానికి కిందంతా అడ్డుపడ్డారు. లక్కీగా అన్ని రోజులు పోయినా లక్కీగా నాకు ఇది లేదు, లేదంటే పర్యావరణ సమస్య ఎక్కువ లేదు. ఏదైనా ప్రాణం చేయవేళ ఈవేళ ఒక కొన్ని సమస్యలు ఉన్నాయి. దూరం ఉన్నది, అంత పవర్ రావాలి. ఇప్పుడు మనం చెప్తున్న పర్వతాలే ఉన్నాయి. వీరేమన్నారంటే దగ్గర ఉన్నటువంటి కాలేజీ తెచ్చి అది మన పాలన. అందుకే ఏమంటున్నాం, చెవిడకు నీటి బకెట్ లేదు, చెవిడకు అక్కడ పెట్టండి. ఇంకా ఇప్పుడు మన తెలంగాణ ఏర్పడిన తర్వాత ఖమ్మం కూడా వాటర్ మొత్తం గోదావరి వాటర్ ఇవ్వాలి, కృష్ణాలో ఉన్న వాటర్ బచాయించి ఈ రంగారెడ్డికి నల్గొండకి ఇవ్వాలని ఆన్సర్ ఉన్నది. అయితే వాళ్ళందరికీ మనం సంజాయించి బాబు మీకు నష్టం జరుగుతుంది చెప్పాలి. ఇప్పుడే చెప్పి వాడేమంటే ఖమ్మం బాగున్నది కూర్చున్నట్టు పనిచేస్తావా అంటాడు. అయితే చాలా సమస్యలు ఉంటాయి. మూడోది మీరే సాగర్ లొకేషన్
ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఈ పొద్దు చూడకాకుండా పైన ఏలేశ్వరం అనేది చూడగట్టుంటే ఎత్తులో ఉండేది. మనకి ఇది చాలా బద్మాషి చేసి ఇంటికి తీసుకొచ్చేది అనేది చాలా బాగుందని చాలా మనవాళ్ళు విధంగా గట్టిగా దీనికి అన్వేషణ కోసం అక్కడ పనిచేసిన ఇంజనీర్స్ అందరినీ అడిగినాం మేము, సీనియర్ ఇంజనీర్స్ని. ఎవరు కూడా మాకు నాలెడ్జ్ లేదన్నది, మరి చెప్పడం ఇష్టం లేదు ఏదేమైనా. చివరికి గోపాలరావు మాటేటి గోపాలరావు గారిని, ఆయన ఖమ్మం వాస్తవుడే, అక్కడ చాలా కాలం పనిచేసిండు. నాగార్జున సాగర్ పుస్తకం చేసిండు, తెచ్చాడు. పుస్తకంలో స్పష్టంగా రాసి ఉంటుంది ఏంటంటే ముందు ఏలేశ్వరం కూడా ఉండే, కానీ ఏలేశ్వరంలో టెక్నికల్ తీసుకొని అక్కడ ఏంటంటే 2 కొండలు ఉండే, అక్కడ పిల్లలు లొకేట్ చేయడం చాలా కష్టమైంది మాకు. అందుచేత దాన్ని మీకు ఇంటికి అంటే సాంకేతిక కారణాల వల్ల మీకు ఇంటికి రావడం అని ఆయన స్పష్టంగా రాసేయడం. అంటే మనకి ఏదో రిటర్న్ ఆధారం ఉంటే తప్ప మనం ఇది కేరళ చేసిండను పలానా చేసిండను చెప్పడానికి కానీ ఈ దృఢంగా మాత్రం ఇది ఉన్నది. ఏది ప్రజలలో ఏముందంటే బద్మాషి అనేక బద్మాషులు ఈ ఏలేశ్వరంలో ఉన్నటువంటి నాగార్జున సార్కి ఇంటికి తీసుకొచ్చారు. మన దగ్గర మాత్రం రిటర్న్ ఆధారం ఇవ్వండి. ఏముంది చూడండి, మీరు అట్లాగే మ్యాప్స్ ఉంటే దయచేసి తీసుకురండి మా దగ్గర. ఎందుకంటే మేము మాకు తెలిసినటువంటి ప్రజల్లో చాలా ఇదిగా ఉన్నది. మనకి అవసరం రిటర్న్ ఆధారం చెప్పి మనం మాట్లాడితే చాలా ఇదిగా ఉంటుంది. ఎవరు అడుగుతారు ఎక్కడ ఉందండి మీ ఆధారం చూపించండి అంటారు. ఇక్కడ ఇండియన్ కచేరీ కాకపోతే తెలంగాణ ఏర్పడిన తర్వాత మీకు జరిగిన అన్యాయాలని సెపరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు డ్యామ్ తీసుకెళ్ళి మార్చలేదు కదా. గ్రౌండ్ చూడండి, గ్రౌండ్ వాటర్ సర్ఫేస్ వాటర్ వేరే వాటర్ డిఫరెంట్, 2 సెపరేట్ కావు. అదే గ్రౌండ్ సర్ఫేస్ వాటర్ గ్రౌండ్ వాటర్ మన సర్ఫేస్ వాటర్ ఎవరైతే ఇంజనీర్ తీసుకుంటారో రీసైకిల్. కానీ ఈవెన్ ట్రీట్మెంట్స్ కూడా ఇప్పుడు చేసింది ఎవరు కూడా సర్ఫేస్ వాటర్ డివైడ్ చేసినాయి కానీ గ్రౌండ్ వాటర్ని ఏ గ్రౌండ్ వాటర్ ఎవరి పనిలో ఉంటే వాటర్ డెవలప్ చేసుకుంటారో ఒకటే బ్లాంకెట్ ఇచ్చేసింది. ఈవేళ తెలంగాణలో జరుగుతున్న డెవలప్మెంట్ అంటే గ్రౌండ్ వాటరే. మనకి అన్ని బోర్వెల్స్ లోపల మన సొంత డబ్బులతో చేస్తే 30 లక్షలు 32 లక్షలు బోర్వెల్స్ మనం చేస్తే అవన్నీ ప్రభుత్వం ఏం చేసిందంటే మా వాళ్ళ దాంట్లో లెక్క తీసుకొని మేమే డెవలప్ చేసాం ఉంటుంది. సరే అది రాజకీయం అనుకోండి. అంటే ఏంటంటే మనకి గ్రౌండ్ వాటర్ అనేది పుష్కలంగా ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వస్తే ఇప్పుడు రేపు తెలంగాణకు ఏర్పడిన తర్వాత గ్రౌండ్ వాటర్ కూడా మనకు చాలా ఎక్కువైంది. ఇన్ఫాక్ట్ నేషనల్ లెవెల్లో సర్ఫేస్ వాటర్లో ఎంత ప్రాజెక్టు ఇరిగేట్ అవుతుందో గ్రౌండ్ వాటర్ కూడా అంతే అవుతుందని చెప్పేసి వాళ్ళు అన్నారు. అయితే దీనికి చాలా విశేషంగా ప్రతివాడికి సర్ఫేస్ వాటర్లో ప్రాజెక్ట్ కనబడితే అది కనబడుతుంది కంటికి, ప్రజలకు ఒక రకమైన ఇల్లు పెడుతుంది. గ్రౌండ్ వాటర్లో చేస్తే చిన్న ఉంటాయి కదా, గ్రౌండ్ వాటర్లో ట్యూబ్లెట్స్ ఉంటాయి. అది అది చాలా 75% గ్రౌండ్ వాటర్. అందుచేత ఇది ప్రత్యేకమైన సబ్జెక్టు, దాని టెక్నికల్ సెక్టర్ పెట్టుకుని చేసుకోవచ్చు. ఇదంతా ఏదేమైనా ముందు తెలంగాణ రావడం అనేది నెంబర్ 1. వచ్చిన తర్వాతనే ఈ మన ప్లాన్స్ అది రాకుండా మనం ఎన్ని చర్చలు చేసినా ఏం చేసినా కూడా అయితే ఇప్పుడు దాదాపు వస్తుందని గట్టిగా నమ్ముతున్న వాళ్ళను నేను మొదటిని నమ్ముతున్నా, ఇప్పుడు మరీ గట్టిగా నమ్ముతున్నా. ఐ ఫీల్ తెలంగాణ మన మీద ప్రేమ మీద కాదు, వాళ్ళ ఉనికి కోసం వాళ్ళ అవసరాలతో వాళ్ళు ఇస్తున్నారు. అది కూడా మనకు మంచిగా అయింది. అందులో ఇలాంటి వాళ్ళు పార్టీ రహితంగా పనిచేస్తున్నారు. మేము అంత యాక్టివ్గా పనిచేయలేకపోయినా కూడా ఎప్పటికప్పుడు మాకు కొంచెం సలహాలు ఇస్తూనే ఉన్నాం. నన్ను పిలిచి ఇంకోసారి సమావేశం పిలిచినప్పుడు తప్పకుండా ఈ లీడర్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా సందేహాలు ఉంటాయి నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్.